ఈరోజు వాక్యం వింటున్నా మీరు. దేవుడు ఒకవేళ ఒక పని మీకు అప్పగిస్తే సాకులు వెతుకుతారు కదా. నేనా ప్రభువా, నేను చేయలేను, నా వల్ల కాదు. నువ్వు వెళ్ళమన్నావు మోషేలాగా, వేరే వాళ్ళని పంపు. నాకు మాట్లాడటం చేత కదా ప్రభు, ఇప్పుడు నేను వెళ్ళలేను. రాను రాను భక్తి ఎంత మారింది కదా. మీ విషయం ఆలోచించండి. ఒకనప్పుడు భక్తి చేస్తూ ఉన్నారా? ఒకనప్పుడు విశ్వాసం నేడుందా? ఒకనప్పుడు దేవుని ఎడలో ఉన్న ఆసక్తి ఎందుకు తగ్గిపోయింది? దేవుడు ఎపేసి సంఘముతో మాట్లాడుతున్న మాటలు, మునుపున్న ప్రేమ ఎందుకు విడిచావు? మునుపున్న ప్రేమను ఎందుకు విడిచావు? కారణం ఏంటి? మీరు కూడా అలా ఉన్నారా? గల్తీలతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరు బాగా పరిగెత్తున్నారు, ఏమైంది మీకు ఇప్పుడు? సత్యం వెంట పడకుండా, సత్యము వైపు వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు అన్నాడు. నిజమే కదా. ఎందుకు నీ నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు? రాను రాను భక్తి విశ్వాసంలో ఎందుకు దిగజారిపోతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. నోవా అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. యావత్తు నిజంగా ఎంత అద్భుతం తెలుసు. తూచా తప్పలేదు, దేవుని ఎదురు ప్రశ్న వేయలేదు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి ముగించాడు. ఓడలోకి వెళ్ళమన్నాడు, దేవుడు వెళ్ళారు. దేవుడు తలుపు వేశాడు. ఇది నమ్మకత్వం. నమ్మకత్వాన్ని నేర్చుకోండి. ఫలితాన్ని ఆశించకండి. దేవుడు చేయమన్నా పని చేయండి. ఫలితాన్ని ఇచ్చేది ఆయన. నీ జీవితానికి ఫలితాన్ని ఇచ్చేది ఆయన. ఒకవేళ మనం చేస్తున్న పని మనుషుల ఎదుట ఏమాత్రం గొప్పది కాకపోవచ్చు, మనుషులు మనల్ని హేళన చేసేది అవ్వచ్చు, ఒక్కొక్కసారి నిందించవచ్చు. నువ్వు మనుషు దృష్టిలో ఒక రకంగా 100% ఒక విఫలమైన వ్యక్తిగా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడివి. ఇర్మియా ఎన్ని సంవత్సరాలు బోధించాడో కదా. చెరలోకి వెళ్ళడానికి ముందుగా ఏడుస్తూ చెప్పాడు.